తెలంగాణలో బదిలీ అయిన ఐపీఎస్ ఐఏఎస్ల స్థానంలో కొత్త వారి పేర్లను ఈసీకి పంపారు తెలంగాణ సీఎస్ శాంతకుమారి. సీనియారిటీ ప్రాతిపదికన అధికారుల పేర్లను పరిగణలోకి తీసుకుని ఈసీఐ సీఈఓకి పంపారు. ఒక్కో పోస్టుకు 3 చొప్పున పేర్లను సిఫార్సు చేశారు. మొత్తం 3 ఐపీఎస్ల స్థానంలో 9 మంది పేర్లు, 10 మంది ఎస్పీల స్థానంలో 30 మంది పేర్లతో జాబితా పంపారు సీఎస్. 4 కలెక్టర్ల స్థానంలో 16 మంది పేర్లు, 3 కమిషనర్ల స్థానంలో 12 మంది సీనియర్ ఐఏఎస్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు సీఎస్ శాంతకుమారి. ఒకవేళ ఇప్పుడు పంపిన ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్ అధికారుల పేర్లలో ఎవరిని ఈసీ ఒప్పుకోకపోతే మరికొంతమంది పేర్లను పంపాలని యోచిస్తున్నారు సీఎస్. అయితే తెలంగాణలో ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయాలని సీఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుంది? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 2 రోజులకే ఉన్నతాధికారులపై ఎందుకు కొరడా ఝళిపిస్తోంది? తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు 3 రోజుల్లో రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు పార్టీలు కొన్ని అంశాలను ఈసీ దృష్టికి తెచ్చారు. కొందరు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ కమిషనర్ రంగనాథ్తో పాటు పలువురు ఐపీఎస్లు, నాన్ క్యాడర్ ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి 3 పోలీస్ కమిషనర్లతో పాటు 9 మంది ఎస్పీలను మార్చాలన్న ఈసీ నిర్ణయం ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కీలకమైన పోస్టులో ఉన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ను ఆకస్మికంగా తప్పించడంతో కమిషనరేట్లోని కింది స్థాయి సిబ్బంది షాక్కు గురయ్యారు. 2004 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఉన్నతాధికారులను బదిలీ చేసిన చరిత్ర లేదు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్పై ఆరోపణలు రావడంతో ఈసీ ఆయన్ని తప్పించి మహంతిని డీజీపీగా నియమించింది. ఇక తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గుర్తు కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పటి రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది ఈసీ.